జాబ్ చేసిన ఎన్ని ఇయర్స్ చేశారు? 5 years జాబ్ చేసిన. అంటే లైక్ మీరు ఎగ్జిట్ కొట్టినప్పుడు మీ శాలరీ ఎంత ఉండొచ్చు? నాకు అప్పుడు శాలరీ దగ్గరగా ఇంచుమించు ఎంత ఉన్నింది, నాకు ఒక 70,000 80,000 ఉన్నింది. 70,000 ఏ ఇయర్ లో? ఇది 2019లో. 19లో మంచిగా ఉన్నారు కదా. ఉండే, కానీ చెప్తున్నా కదా, ఇప్పుడు నాలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నోనికి అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఏమి ఉండదు. కానీ చెప్తున్నా కదా, ఏదో సాధించాలి, ఏదో చేద్దాం, మనకు టాలెంట్ ఉందని నమ్మినా, ఓకే చేయగలుగుతానని ఉన్నింది. సో చేయగలుగుతామనే నమ్మకంతో దిగినాం. కానీ దిగినమైతే దిగినా కానీ నేను పడిన కష్టాలు మధ్యలో ఒక పాయింట్లోకి వచ్చిన తర్వాత అసలు నా లైఫ్ తలకిందులు అయిపోయింది. ఇంకా నాకు దారి కనపడడంలే. అట్లాంటి సిచ్యువేషన్లో స్ట్రక్ అయిపోయింది. ఓకే, ఎందుకంటే అప్పటి వరకు ఉన్న డబ్బులు అప్పు తెచ్చి, మా ఊర్లో ఒక 2 సెంట్ల స్థలం ఉండింది తాడపత్రిలో, అది లోన్ పెట్టి తెచ్చింటి. ఏంటి వ్యాపారం కోసం? డబ్బులు తెచ్చి పెట్టిన ఫస్ట్ ఇయర్ లోనే మొత్తం అంతా గాను. 20 లక్షలు. 20 లక్షలు మొత్తం ట్రక్ పెట్టారు కదా. ట్రక్ పెట్టినప్పుడే ఆ 1 year నడపడానికి 20 లక్షలు లాస్ అయింది నాకు. అది కట్టుకోవడానికి ఆ స్థలం అమ్మేసి కట్టిన. స్థలం అమ్మి డబ్బులు కట్టిన, వడ్డీ కట్టలేకపోతా. వడ్డీ నెలకు 40,000 ఎంత వడ్డీ పడేది. ఆ ఇంట్రెస్ట్ కట్టుకుంటే ఇంట్రెస్ట్ 40,000 పడుతుంది, ఇది మెడకు చుట్టుకుంటుంది అని చెప్పి అమ్మేసి కట్టి కోవిడ్ తర్వాత మళ్ళా కోవిడ్ అసలు నాది 3 సార్లు నేను ఇట్లా కిందకు పడి మళ్ళీ పైకి లేచి, కిందకు పడి మళ్ళీ పైకి లేచి.